మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని, మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎనకుదురు పరిధిలో ఒక ఇష్యూ అనేది నా దృష్టిలోకి వచ్చింది. ఒక 6 సంవత్సరాల పాపని ఒక పర్సను బాగా అన్యాయంగా ప్రైవేట్ పార్ట్స్ ఇది చేస్తూ మా అమ్మాయిని ఇది చేశారండి అని ఎనకుదురు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి మాకు న్యాయం జరగలేదండి, కూర్చోబెట్టారు, బయటికి కంప్లైంట్ రాయించుకుని రమ్మన్నారు అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. నేను ఆరా తీయగా ఏంటంటే ఆ అమ్మాయితో నేను 6 సంవత్సరాల పాపతో మాట్లాడటం జరిగింది. ఆ పాపకి తెలియని విషయాలు అతను చేయబట్టే కదా ఆ విషయాలు ఎంత ఘోరంగా చెప్పిందంటే బాధ వర్ణాతీతంగా ఉంది. నేను ఎనకుదురు ఎస్ఐ గారితో వెంటనే మాట్లాడటం జరిగింది. సార్ అన్నారు, మేము రాసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. నేను వెంటనే మళ్ళీ మీడియా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అతని పేరు కలీం అంట. ఒక 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతను మెయిన్ ఫోకస్ ఏంటంటే చిన్నపిల్లలనే టార్గెట్. ఇతను ఇక్కడ ఆల్రెడీ బాధితులు నా దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ ఇంకో బాధితుడు పేరెంట్ కూడా నా దగ్గరకు వచ్చాడు. మా అమ్మాయిని కూడా 4 రోజుల క్రితం కూడా ఇలాగే చేశాడు మేడం, మా అమ్మాయిని బెదిరించాడు అని రాత్రి ఆటోలో అమ్మాయి ఆడుతుంటే ఆటోలో కూర్చొని ప్రైవేట్ పార్ట్స్ మరీ ఘోరంగా ఇది చేశాడు. ఆ అమ్మాయి రాత్రి 2:30 గంటలకు ఇంట్లో పేరెంట్స్కి అతనికి భయపడి ఇంట్లో పేరెంట్స్కి చెప్పింది. నువ్వు ఇంట్లో పేరెంట్స్కి చెప్పాము అంటే నిన్ను పేకపీసుకి చంపేస్తామని ఆ అమ్మాయి చెప్పింది. ఆంటీ నన్ను ఇలా అన్నాడు, నాకు ఇదిగా ఉంది అని ఆ పేరెంట్స్ కూడా, అమ్మ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, మరి పిల్ల వయసు చూస్తే చిన్నది కదా, కేసులే మరి పిల్లల భవిష్యత్తు ఇదవుద్దిగా అంటే, లేదు మేడం మా పాపకు జరిగినట్టు ఇంకో పాపకి ఇలా జరగకూడదు అని మేము ఇలా ఈరోజు ముందుకు వచ్చాము. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. అతనిపై గట్టి చర్యలు తీసుకుని, అతను ఏం చేయడంట, ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతూ ఈ ఆడపిల్లల్ని చిన్నగా చేస్తాడంట, కానీ ఇంకా వృత్తిపరంగా ఏం చేస్తాడు అనేది నాకు అంత క్లారిటీ తెలియదు. నేను అతనితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. బాబు ఇది కరెక్టా కాదా అంటే నేను అసలు చేయలేదన్నాడు. సరే రా ఆఫీస్కి రా మాట్లాడదాము అని నేను ఆఫీస్కి ఎందుకు పిలిపిద్దాం అనుకుంటే, ఆల్రెడీ మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చాను, అతను మన ఆఫీస్ కాడికి వస్తున్నారు మీరు రండి అని. ఆల్రెడీ ఎనకుదురు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసే లోపల అతను ఆల్రెడీ మన ఎస్ఐ గారు వాళ్ళ ఇంటికి పోలీసులని పంపించారంట. ఇమ్మీడియట్లీగా మాత్రం మన మీడియా వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలాంటోడికి తగిన గుణపాఠం జరగాలి. ఇంకొకసారి చిన్నపిల్లలు కానీ ఆడపిల్లల జోలికి వస్తే ఫ్యూచర్లో వాళ్ళకి సెక్షన్లే ఉంటే గట్టిగా చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఇక మా పాప బాగా ఏడుస్తుంది, బాధపడుతుంది, చిన్నపిల్ల కదా, ఇవన్నీ చెప్పలేము. ఒక ఆడ తల్లిగా నాకే బాధగా ఉంది, ఇలాంటి రోజులు ఇలా తయారైనయా అని. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నాకు నమ్మకం ఉంది, ఇక గట్టి చర్యలు తీసుకుంటారని.